ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. నేటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా గురువారం షిరిడీ సాయిబాబాకి అతి ప్రీతికరం కాబట్టి షిరిడీ సాయిబాబాని ద్వాదశ రాశుల వారు ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాలని పూర్తిగా వివరించుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. స్వస్తి శ్రీ శారనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, చతుర్థి తిథికి వినాయకుడు అధిపతి కాబట్టి విఘ్నాల్ని తొలగిస్తాడు. పంచమీ తిథికి అగ్ని అధిపతి కాబట్టి ప్రతి విషయంలోనూ చురుకైనటువంటి తనాన్ని బుద్ధికి కలగజేస్తాడు. ఈరోజు నక్షత్రం శతభిషం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 4 పాదాల్లో పుట్టిన ఏ విధమైనటువంటి శాంతులు అవసరం లేదు. శతభిషం గుంభనగా ఉండేటటువంటి నక్షత్రం. ఖగోళ దృష్టితో కానీ చూసినట్లయితే 100 నక్షత్రాల కూడికగా కనిపిస్తూ ఉంటుంది. అనేకమైన ఆలోచనలు చేయగలిగినటువంటి వారుగా ఈరోజు పుట్టినటువంటి వారు ఉంటారు. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వాణిజ్యం లాభదాయకంగా ఉంటుంది. పెద్దగా లాభం లేకపోయినా కూడా ఊహించిన దానికి మించి వస్తూనే ఉంటుంది. మహిళలకి ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి మరింతగా పెరిగి కుటుంబం సుఖశాంతులతో ఉండాలి అనే అభిప్రాయంతో దేవాలయాల సందర్శనాన్ని హెచ్చుగా చేస్తారు. గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాల కోసం విరాళాలను సేకరిస్తారు. అదిగో గోసేవ, అన్నదానాని కోసం ప్రయత్నాల్ని ముమ్మరంగా చేసి సాధిస్తారు. ఉద్యోగంలో ఉండేటటువంటి వారికి పనిభారం పూర్తిగా తగ్గిపోతుంది. ఆనందంగా ఉద్యోగాన్ని చేయగలుగుతారు. సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలిగినటువంటి కారణంగా రుణ అవసరమే లేకుండా కుటుంబాన్ని చక్కగా గడపగలుగుతారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబాని విభూతితో కానీ అభిషేకించినట్లయితే రుణ బాధలు తొలగే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా బాగా అలసిపోతారు. ప్రయాణాన్ని చేయకూడదు అనుకున్నప్పటికీ కూడా దూర భార ప్రయాణాన్ని చేయవలసి వచ్చినటువంటి కారణంగా పూర్తిగా నిరాసక్తతతో ఉంటారు. శారీరకంగా అలసిపోతారు కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థికమైనటువంటి విషయాల్లో పొదుపుని పాటించి తీరాలి. ఆడంబర అట్టహాసాలకి వెళ్ళనే కూడదు. బంధువులు, మిత్రులు రాకపోకలు పూర్తిగా ఆగిపోయినప్పటికీ కూడా చిన్నమైనటువంటి అపనిందలు, మాటలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనంతో వ్యవహరించక తప్పదు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబాని చామంతులతో ఆరాధించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూసినట్లయితే అందరితోనూ సానుకూలంగా ఉండాలనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగస్తులైనటువంటి వారు ఒక ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా మరో ఉద్యోగాన్ని కూడా మిగిలినటువంటి సమయంలో చేస్తూ ఆర్థిక లాభాన్ని చవిచూస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీలు కూడా చేతి వృత్తుల్ని చేస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందాలని ప్రయత్నం చేస్తారు. కొంతవరకు సానుకూలం అవుతూ ఉంటుంది. వాణిజ్యం పూర్తిగా దెబ్బతినేటటువంటి కారణంగా నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పక మంచి రోజులు ముందు నాటికి ఉండనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు శారీరకమైనటువంటి చర్మ వ్యాధుల గురించినటువంటి అనారోగ్య విషయంలోనూ అలాగే అజీర్ణానికి సంబంధించిన అనారోగ్య విషయంలోనూ వైద్య పర్యవేక్షణలో ఉండక తప్పదు. గురువారం సందర్భంగా మిథున రాశి వారి షిరిడీ సాయిబాబా వారిని మందారాలతో అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. తెలియనటువంటి ఆర్థిక లాభం కూడా కలుగుతూ ఉంటుంది. అయితే వివాహాది శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు మాత్రం కలిసి రాకపోవచ్చు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు అలాగే వాహనాలకి సంబంధించినటువంటి మరమ్మతులు వీటన్నిటినీ చేయడం కోసం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఆలోచించి మాత్రమే ప్రయాణాలని చేయాలి తప్ప ప్రతి ప్రయాణము తప్పనిసరి అని అనుకోవడం సరికాదు. ప్రమాదాల విషయంలో కొద్ది జాగ్రత్తని
పాటించక తప్పదు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడి సాయిబాబాని నంది వర్తనాలతో కానీ పూజ చేసినట్లయితే ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని మార్చాలని, మరొంకో వ్యాపారంలో భాగస్వామి కావాలని అనుకుంటారు. ఆ ఊహకి రావడం సరికాదు. తండ్రిని తోలనాడి మాట్లాడేటటువంటి తీరు గోచరిస్తోంది కాబట్టి తల్లిదండ్రుల భక్తి శ్రద్ధలతో ఉండడం, మాట దూకుడుతనాన్ని తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. భార్య విషయంలో చక్కనైనటువంటి విధానంతో ఉన్నప్పటికీ కూడా సంతానంతో విరోధం కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. విదేశాల్లో చదువుతున్నటువంటి సంతానానికి సొమ్ము అవసరం అవుతుంది కాబట్టి పంపించడానికి రుణాన్ని చేయవలసినటువంటి పరిస్థితి కలగచ్చు. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడి సాయిబాబాని పారిజాతాలతో అర్చించినట్లయితే పై అధికారుల అనుకూలత కలుగుతుంది. కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం గోచరించే అవకాశం కనిపిస్తోంది. న్యాయస్థానాల్లో ప్రతి విషయము కూడా వాయిదా పడుతూ ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప అనాసక్తిని కానీ అయో అనేటటువంటి భావాన్ని కానీ కలిగించదు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఆదాయం పుష్కలంగా ఉంటుంది. అనుకూలంగా కూడా రోజులు గడుస్తాయి. స్థలాలు పొలాలు కొనాలనే ఊహ కూడా రావచ్చు. ఇక ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి క్రింది ఉద్యోగులతో సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లోటుతో పాటు సహాయ సహకార లోటు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున గురువారం సందర్భంగా కన్యారాశి వారు షిరిడి సాయిబాబా వారిని అక్షతలతో కానీ పూజించినట్లయితే క్రింది ఉద్యోగుల సహకారం బాగా లభిస్తుంది. ఇక తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల మధ్య ఏకవాక్యత కనిపించక ఒకరి మీద ఒకరు చిన్నమైనటువంటి మాటల్ని సూటిపోటుగా అనుకునే అవకాశం గోచరిస్తోంది. ఆలోచించుకుని మాట్లాడాలి. ఆరోగ్యం అందరికీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ లాభం లేనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి మాంద్యం గోచరిస్తూ ఉంటుంది. ఇంతకుముందు కూర్చుకున్నటువంటి సొమ్ముని పూర్తిగా దాదాపుగా ఖర్చు పెట్టేయడం అయినటువంటి కారణంగా ఆర్థిక మాంద్యాన్ని ఎలా పూర్తి చేసుకోవాలా అనే ఊహలో పడతారు. ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా ఉద్యోగాన్ని చేసుకోగలుగుతారు కూడా. దూరపు ప్రయాణాలు చేసి ఉద్యోగాన్ని చేయవలసిన అవసరం ఏర్పడినట్లయితే ఏ విధంగానూ సంశయించకుండా దూరపు ప్రయాణాలు చేసి ఉద్యోగానికి అంగీకరించడం చాలా మంచిది ఈ రాశి వారికి. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడి సాయిబాబా వారిని పసుపు కుంకుమలతో కానీ అభిషేకించినట్లయితే మానసిక ప్రశాంతత అలవడుతుంది. ఇక వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధంగానే ఉండాలనే గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు. అది మంచిది. న్యాయస్థానాల్లో అన్ని అనుకూలమైనటువంటి తీర్పులే లభించేటటువంటి కారణంగా మంచి అహంకార భావాన్ని కలిగి ఉంటారు. అహంకారం మాత్రం సరికాదు. గొప్పవైనటువంటి మాటల్ని పెద్దవైనటువంటి మాటల్ని పలకడం కాకుండా సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగానే నలుగురితో వ్యవహరించడం మంచిది. ఈరోజు మహిళలందరికీ కూడా కొత్తదైనటువంటి ఆసక్తి ఒకటి కలిగి చేతి వృత్తుల్ని ప్రారంభించాలి అని అనుకుని ప్రారంభానికి కావలసినటువంటి సొమ్ముని సమీకరించుకుంటారు. తప్పక ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం ఏమాత్రమూ లేక నిరుత్సాహంగా ఉంటారు ఈ రోజున. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడి సాయిబాబా వారిని ఎర్రగన్నేరు పూలతో ఆరాధించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిష్కర్షగా మాట్లాడి అందరినీ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటించడం ఎంతైనా అవసరం. కుటుంబ సభ్యులతో మాట్లాడడం కాకుండా బంధుమిత్రులతో ఎక్కువసేపు దూరవాణిలో అంటే ఫోన్లలో మాట్లాడేటువంటి కారణంగా కుటుంబంలో వ్యతిరేకత ఏర్పడుతుంది ఈ రోజున ఈ రాశి వారికి. ఆర్థికమైనటువంటి లాభం తాత్కాలికంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని రుణాలు తీర్చడానికి వినియోగిస్తారు తప్ప చేతిలో నిలువ ఉండేటటువంటి అవకాశం తక్కువ. ఆరోగ్య విషయంలో మాత్రం
శూలలు అంటే తలనొప్పి, కడుపు నొప్పి మొదలైనటువంటి వాటి గురించి ఆలోచించుకోవాలి. వైద్య పర్యవేక్షణ ఈ రోజున తప్పనిసరి. దగ్గర ప్రయాణాలని చెయ్యాలి అని ఉబలాట పడతారు. ప్రయాణాలు సంభవం కాకపోవచ్చు ఈ రోజున. గురువారం సందర్భంగా ధనురాశి వారు షిరిడీ సాయిబాబాని సన్నజాతులతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నవన్నీ కూడా తలకిందులవుతూ కొద్ది మానసికమైనటువంటి అసహన స్థితి ఏర్పడవచ్చు. కుటుంబంలో ఉండేవారందరి మధ్య ఆనుకూల్య భావం బాగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి మాంద్యం కారణంగా చిరుబుర్రులు తప్పనిసరి కావచ్చు. దగ్గర పని చేస్తూ ఉండేటటువంటి ఏ సేవకులైతే ఉంటారో వారందరూ క్రమంగా వెళ్ళిపోతున్నటువంటి కారణంగా వాణిజ్యానికి సంబంధించిన బరువు అంతా కూడా యజమాని మీదే పడేటటువంటి అవకాశం ఉంది ఈ రోజున. వ్యాపారంలో భాగస్వాములు కానున్నట్లయితే వారందరి మధ్య పొరపత్యాలు కలిగే అవకాశం ఉంది ఈ రోజున. జాగ్రత్తగా వ్యవహరించి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. గురువారం సందర్భంగా మకర రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని గులాబీలతో కానీ అర్చించినట్లయితే ఎదుటి వారికి ధైర్యాన్ని చెప్పగలిగినంత ధైర్యం లభిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏది చేయబోయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఆ నిర్ణయాన్ని చెప్పి దానికి అనుగుణంగా వ్యవహరించడం మంచిది తప్ప ఒక్కరే నిర్ణయాన్ని తీసుకుని చేయడం ఉత్తమం కాదు. ఉండేటటువంటి సొమ్ముని వ్యసనాలకి ఖర్చు పెట్టేటటువంటి అవకాశం గోచరిస్తోంది రహస్యంగా. కాబట్టి అలా చేయకపోవడం చాలా మంచిది. వీలైతే ధనాన్ని కుటుంబ సభ్యుల్లో ఒకరి దగ్గర బాధ్యత కలిగిన వాళ్ళ దగ్గర ఉంచడం ఎంతైనా మంచిది ఈ రోజున. దుర్వ్యసనాల జోలికి వెళ్ళడమే కాకుండా వక్ర మార్గాల్లో సంపాదించాలనేటటువంటి ఆలోచనకి కూడా వస్తారు ఈ రాశివారు ఈ రోజున. అది ఏమాత్రమూ సరికాదు. ఇంతకుముందు న్యాయస్థానాల్లో కానీ అలాగే పోలీస్ స్టేషన్లో కానీ ఏవైనా అభియోగాలు ఉన్నట్లయితే సూటిగా వారి వద్దకు వెళ్ళి నిజాన్ని నిజంగా చెప్పి తొలగించుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలం. గురువారం సందర్భంగా కుంభరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని కనకాంబరాలతో కానీ అర్చించినట్లయితే ఐశ్వర్య లాభం కలిగే అవకాశం ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే ఏదో ఒక విధంగా సొమ్ముని సంపాదించాలనేటటువంటి ఆలోచనతో వక్ర మార్గపు దృష్టికి వెళతారు, ముఖ్యంగా ఉద్యోగులైన వారు. అది ఏమాత్రమూ సరికాదు. అధికారులైనటువంటి వారితో చక్కని బాంధవ్యం అలాగే సఖ్యం ఉంది కదా అనే అభిప్రాయంతో వారు చేసేటటువంటి అవినీతి కార్యక్రమాలకి సహకరించడం చాలా పొరపాటు అవుతుంది, చాలా దూరం కూడా వెళ్ళిపోతుంది. అంచేత మౌనంగా ఉండడం లేదా చేయనని పలకడం, మొత్తానికి చేయకుండా ఉండడం ఎంతైనా అవసరం. ఆర్థికంగా చాలా చక్కగా ఉంటారు. వివాహాది ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వివాహాది ప్రయత్నాలకు కావలసిన ఆర్థికమైనటువంటి పెట్టుబడిని కూడా దగ్గరైనటువంటి వాళ్ళకి పెట్టవలసి రావచ్చు. పెట్టడం కూడా మంచిదే. ముఖ్యంగా స్థానచలనం చేయడం కానీ అలాగే ఇల్లుని మారడం కానీ ఊరిని మారడం కానీ చేస్తే మంచిదనే ఊహ ఏమాత్రమూ సరికాదు ఈ రోజున. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తులసి దళాలతో కానీ అర్చించినట్లయితే సకల రుణాలు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రానికి మనం పాటించేటువంటి సనాతన సంప్రదాయాలకి అవినాభావ సంబంధం ఉన్నది. ఒక గృహంలో వ్యక్తులందరూ కూడాను సుఖశాంతులతో తమ జీవితాన్ని కొనసాగించాలంటే చక్కటి సనాతన ధర్మాన్ని పాటించడంతో పాటు మన మహర్షులు చెప్పిన సూత్రాలను కూడా ఆచరించినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీకళతో తులతూగుతుంది అంటోంది శాస్త్రం. దానిలో భాగంగా అందరికీ అందిస్తున్న అపూర్వవంతమైనటువంటి విశేషాంశాలు. వీటిని ప్రతి ఒక్కరూ ఆచరించి అదృష్టవంతులు కావాలి అని చెప్పేసి
గృహబల రీత్యా అందరికీ తెలియజేస్తున్నాం. స్నానంలో ఋషి స్నానము అనేది ముఖ్యమైనటువంటిది అయినప్పటికీ తెల్లవారుజామున చన్నీటి స్నానం పరమ పవిత్రవంతమైనదే కాదు, ఆయుష్ను కూడా పెంచుతుంది అని చెప్పేసి శాస్త్రం. తెల్లవారుజామున 4 గంటలకు చేసేటువంటి స్నానం ఋషి స్నానంగా, 5 గంటల నుంచి 6 గంటల వరకు చేసేటువంటి స్నానం దేవతా స్నానంగా మన పూర్వీకులు మనకు తెలియజేశారు. దీన్ని ప్రతి ఒక్కరూ కనుక ఆచరణలో పెట్టినట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి ఆయుష్ ఆరోగ్యంతో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. చన్నీటి స్నానము శతవిధాల చాలా మంచిదని, అంతేకాకుండా చంద్రకిరణాలు పడినటువంటి నీరు అంటే ఆరు బయట ఉన్నటువంటి నీటిలోని స్నానం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. రాత్రి వేళలో ఆరు బయట ఉంచినటువంటి ఉదక స్నానం చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందుకే నదీ స్నానం చేయండి అంటారు. ప్రతి చోట నదులు ఉండవు కాబట్టి, ప్రతి వాళ్ళు ఇంట్లోనే స్నానం చేస్తున్నారు కాబట్టి, రాత్రి వేళ పూట ఓ బకెట్ నీళ్లు బయట కనుక ఉంచినట్లయితే ఆ చంద్రకిరణాలు ఆ నీటిలో పడతాయి. ఆ నీటితో స్నానం చేసేటువంటి అలవాటు కనుక చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని మీరు కొనసాగించడానికి ఆస్కారం ఎల్లవేళలా ఉంటుంది కదా. మరి చన్నీటి శిరస్నానం చేసేటప్పుడు ముందుగా తలదడుపుకొని ప్రారంభించాలి. చన్నీటితో శిరస్నానం చేసేవాళ్ళు ముందుగా తలని తడుపుకోవాలి. శిరస్సులో ఉండేటువంటి జ్ఞాన కణాలను రక్షించుకోవటానికి కానీ ఇది చాలా బాగా సహకరిస్తుంది. వేడి నీటి స్నానంతో కనుక చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా పాదాలు తడుపుకోవాలి. మొట్టమొదటిసారిగా శిరస్సు మీద పోసుకోకూడదు. మొట్టమొదటిసారిగానే పాదాలని తడుపుకొని ప్రారంభించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. వేడి నీటితోనే తలంటు స్నానం మాత్రం ఆచరించాలి. చన్నీటితో మాత్రం తలంటు స్నానం చేయకూడదు. దీన్నే మనం అభ్యంగన స్నానం అంటారు. ఒళ్ళంతా నూనె రాసుకొని పండగలు వచ్చినప్పుడు పరమ పవిత్రవంతమైనటువంటి దినాల్లో మనం వేడి నీటి స్నానం కుంకుడు నురుసుతో చక్కగా ఆచరించేటువంటి విధి విధానం ఉంది. దాన్ని మరలా మనం గనక ఆచరించినట్లయితే సర్వశుభాలు కూడాను మీ గృహానికి కలుగుతాయి. అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే గృహం అంతా కూడాను సుసంపన్నంగా ఉన్నట్టే కదా లెక్క. అంతేకాకుండా నదీ స్నానము లేక పుష్కర స్నానము అని చెప్పేసి ఈ పుష్కరాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్నానం చేసేటప్పుడు, నదీ స్నానం చేసేటప్పుడు దంపతులు ఇరువురు కలిసి చేయాలి. అలా దంపతులు ఇరువురు కలిసి చేసినట్లయితే, కుంకుముడు వేసుకొని స్నానం చేసినట్లయితే భర్తకు ఎడమవైపున భార్య ఉండి తూర్పుకు తిరిగి స్నానం గనక చేసినట్లయితే సూర్య భగవానికి గనక నమస్కారం చేసి అర్ఘ్యం గనక ఇచ్చినట్లయితే అద్భుతవంతమైన అదృష్టం ఆ యొక్క దంపతులకు ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు. భారతదేశ సంస్కృతిలో వీటన్నిటినీ ఆచరించి తరిద్దామా? మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. మనోవై ప్రాజాపత్యం మనసా మావిషాః అని వేదమంత్రం మనస్సు అన్నింటినీ కూడా సంకల్పంతో గుర్తిస్తుంది. ఇంద్రియాల ద్వారా ఏ విషయాలైతే మనం తెలుసుకున్నామో
ఆ తెలుసుకోవడం అన్న జ్ఞానం మనలో స్థిరంగా చేసేదే మనస్సు అవుతుంది. కన్నులు ఒక దృశ్యాన్ని చూసి లోనికి తీసుకువెళ్ళి ఆ జ్ఞానాన్ని మనస్సుకు అందిస్తాయి. చెవులు ఒక శబ్దాన్ని విని ఆ జ్ఞానాన్ని లోనికి తీసుకువెళ్ళి మనస్సుకు అందిస్తాయి. ఇదే క్రమంలో నాసిక వాసనని, రసన నాలిక రుచిని, చర్మము స్పర్శ జ్ఞానాన్ని, ఈ ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానాన్ని లోనికి తీసుకువెళ్ళి మనసుకు అందించడం ద్వారా ఇది స్థిమితమైనటువంటిది, ఇది నిజమైనటువంటిది, ఇది సాంక్ష్యమైనటువంటిది అనేటటువంటి జ్ఞానాన్ని మనస్సు ద్వారా మనం అనుసరించే విధంగా తెలియజేస్తాయి. వీటికి మూలం సంకల్పం. ఆరోగ్యం బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అనే సంకల్పం చేసే సమయంలో అంటువ్యాధులు రాకుండా ఏ విధమైన సంకల్పం చేయాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి. ప్రస్తుత తరుణంలో ఉన్న పరిస్థితులలో సనాతన సంప్రదాయం పరిహార విజ్ఞాన శాస్త్రం పసుపును విశేషంగా వినియోగించాలి అంటూ తెలియజేస్తుంది. గురువారానికి బృహస్పతి గురువు అధిపతి. బృహస్పతే అతిగతర్యో అరహ ఆద్యుమద్విభాతి క్రతు మజ్జనేషు యద్దీత యచ్చవసర్త ప్రజా తత తస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఇటువంటి వైదిక మంత్రాలతో గురువును పూజిస్తూ ఉంటారు పండితులంతా కూడా. పూజా మార్గం వేరే, అనుసరించే పద్ధతులు వేరే. గురువుకు సంబంధించి అనుసరించేటటువంటి విధానాలలో పసుపు రంగు దారాన్ని కుడి చేతికి కట్టుకోవడం, చాలా ప్రధానంగా పసుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను వినియోగించడం అనేవి గురువు అనుగ్రహం పొందే విధంగా, అంటువ్యాధులు రాకుండా పాటించే విధానాల్లో ముఖ్యమైనవిగా సనాతన సంప్రదాయం గుర్తించింది. అందుకోసమే పసుపును నీటిలో కలిపి ఆ నీటితో శివాభిషేకం చెయ్యడం, లేక ఇష్టదైవానికి పసుపు నీటితో అభిషేకం చెయ్యడం, పసుపును స్త్రీలు కాళ్లకు రాచుకోవడం, పురుషులు ఆ పసుపును అరచేతికి రాచుకోవడం. ఈనాటి కాలంలో మనం శానిటైజేషన్ అన్న పేరుతో కెమికల్స్ రాసుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో హస్తం ప్రక్షాళ్య పునరాచమ్య త్రిరాచామేత్ అన్న వాక్యాలలో గమనిస్తే అంతరార్థంలో ప్రతి ఆచారం కూడా ఆరోగ్యప్రదాయకంగానే కనిపిస్తుంది. అంత పెద్ద శక్తి గలవాడు, నిత్య శివ పూజా దురంధరుడు అయిన ఆ రావణాసురుడిని సంహరించే సమయంలో రాముడు కూడా ఆశ్చర్యచకితుడైపోయి ఎలాగులా ఈతగాడి వ్యవహారం అంతా కూడా అనుకునే సమయంలో అగస్త్య మహర్షి విచ్చేసి ఆర్తి హృదయం బోధిస్తే త్రిరాచమ్య శుచిర్భూత్వా 3 సార్లు రామచంద్రమూర్తి ఆచమనం చేసి హస్తములు చేతులు కడుక్కొని ఆ పిదప శక్తిని పెంచుకున్నాడు, మనోబలం పుంజుకున్న తర్వాతే యుద్ధం చేయగలిగాడు అంటూ మనకు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ వర్ణిస్తుంది. సంప్రదాయంలో పసుపు, ఆచమనము, అలాగే ప్రత్యేకంగా తీపి పదార్థాల వినియోగము ఇందు నిమిత్తమే చెప్పబడి ఉంది. అంటువ్యాధులు ప్రబలకుండా పాటించేటటువంటి సంకల్పాలలో అతి ముఖ్యమైనది తీపి పదార్థాల వినియోగం కూడా. పసుపు రంగులో ఉండే జిలేబీ, లడ్డూలు, లేక కేసరి, రవాబాత్ ఇలాంటివి ఏవైనా కూడా పసుపు రంగు అనేసరికి ఒక ఆకర్షణ మనకు కనిపిస్తుంది. ఈ ఆకర్షణ పేరే మంత్రశాస్త్రంలో, తంత్రశాస్త్రంలో బగళ అన్న పేరిట చెప్పబడి ఉంది. బగళ అన్న పేరిట ఉండే ఈ శాస్త్రం అంతా కూడా ఆకర్షణ, వశమానయ, కూర్చోబెట్టడం. బంగారము పసుపు రంగులోనే ఉంటుంది. బంగారం కంటే కూడా ప్లాటినం ఎంతో విలువైనది అయినప్పటికీ తెలుపు రంగులో ఉన్న కారణం చేత ప్రజలకు అంత ఆకర్షణీయంగా కనిపించదు. పసుపు రంగులో ఉండే బంగారమే పసిడి ఇంత ఆకర్షణ పసుపు రంగు కారణంగా. అలాగే అంటువ్యాధులేవి కూడా రాకుండా సులభంగా మనం వినియోగించేటటువంటి పసుపు నీరు, పసుపు రంగు, పసుపుతో గడిపినటువంటి ఆ వాతావరణం అంతా కూడా మనిషికి తెలియని ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆకర్షణను కల్పిస్తాయి. కనుకనే వివాహ సమయంలో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మధుపర్కాలు అన్న పేరిట పసుపు రంగులో ఉండే లేక పసుపు నీటిలో తడిపిన వస్త్రాలనే ధరించాలి అంటుంది సంప్రదాయం. రేవతి స్తవాభ్యక్షణకృతికాశ్చాకుంతగ్స్తవ ధియోపయన్న భగ్నావృంజన్ అన్న మంత్రం చదువుతూ ధరించే వస్త్రాలను అభిమంత్రించి ఆ పిదప వాటిని ధరించాలి. కొత్తగా వస్త్రాలు ధరించాలి అనుకునే సమయంలో ఆ కొత్త వస్త్రాలు చేతికి తీసుకున్న తర్వాత ఆ వస్త్రాల చివరన తడితో పసుపును తాకించాలి. పసుపు కుంకుమలు తాకించకుండా కొత్త వస్త్రాన్ని ధరించకూడదు అంటూ సంప్రదాయం చెప్పే మార్గంలో అందులో ఉండే అంతరార్థం ఇదే. సూక్ష్మ క్రిములను, బ్యాక్టీరియాను సునిశ్చితంగా తుదముట్టించేటటువంటి శక్తి పసుపుకే ఉంది కనుక
కొత్త వస్త్రం మనం ధరించాలి అనుకున్నా కూడా దానికి పసుపు రాచారా అంటుంది సంప్రదాయం. అలాగే కొత్త వస్త్రం ధరించడానికి చెప్పబడ్డ రోజులలో కూడా గురువారము శుక్రవారము ప్రశస్తమైనవి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. వారాన్ని అనుసరించి కూడా వస్త్రం ధరించాలి. ఆ వస్త్రం మనకు యోగ్యతను ప్రసాదించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా సంప్రదాయం అంటువ్యాధులేవి కూడా మన దరి చేరకుండా పాటించేటువంటి వినియోగాలలో అతి ముఖ్యమైనది తీపి పదార్థాలతో పాటు వస్త్రధారణతో పాటు పసుపు రంగుతో పాటు చెప్పబడ్డ మరి ఒక అంశం పుస్తకములను సేకరించడం, పుస్తకాలను ఎదుటి వారికి అందించడం, పుస్తకాలను చదవడం, పుస్తకంలో ఉండే విజ్ఞానాన్ని మస్తకంలోకి చేర్చుకోవడం. ఇలా పుస్తకాన్ని చదవాలి అంటే పుస్తకాన్ని ఎదరగా కూర్చోబెట్టుకోవాలి, పుస్తకాన్ని ఎదరగా ఒక వ్యాసపీఠంలో అట్టి పెట్టుకోవాలి. పుస్తకం చేత పట్టుకోకూడదు, అనవసరంగా ఎవరిని ఎవరు తాకకూడదు, అనవసరంగా ఈ రెండు చేతులను మాటి మాటికి ఇలా అనకూడదు, రెండు చేతులు దూరంగా ఉండాలి, రెండు చేతులు నమస్కరించాలి, ఎదుటి వారిని తాకకూడదు, త్రిరాచమ్య మాటి మాటికి ఇలా కూర్చోవాలి. ఇందులో ఉండే అంతరార్థం అంతా కూడా ఏమిటి అంటే ఎవరి ఆరా వాళ్ళు కాపాడుకోవడం, అనవసరంగా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకకపోవడం, లోన ఉండేటటువంటి ఆత్మశక్తిని ప్రణవశక్తిని ఉద్దీప్యమానం చేసే విధంగా సంకల్పం చేస్తూ ఆ గ్రంథాలలో ఉండే అంశాలన్నింటినీ కూడా మస్తకంలోకి చేర్చుకోవడం. ఆలోచన చేస్తే అన్నింట్లో కూడా దైవమే అనుగ్రహంగా ఇలా కనిపిస్తుంది అంటుంది ఈ సంకల్ప సిద్ధి అనే కార్యక్రమం. సంకల్పం మనస్సులో పుడుతుంది, సమాజానికి మేలు కలిగించే విధంగా ప్రసరిస్తుంది. దీపం ఒక చోట ఉంటుంది, దీపకాంతులు ఎల్లడలా ఎలా వ్యాపిస్తాయో అలాగే పసుపు ఉన్న చోట నుంచి ఆకర్షణ, దీపం ఉన్న చోట నుంచి ఆకర్షణ, పుస్తకం ఉన్న చోటు నుంచి ఆకర్షణ, తీపి పదార్థం ఉన్న చోటు నుంచి ఆకర్షణ. వీటన్నింటికంటే కూడా మించి ఇంకొక సులభమైన పరిష్కార మార్గం ఉంది. నుదుటన గంధం బొట్టు పెట్టుకోవడం. ఏ విధమైన అంటువ్యాధి మన దరి చేరకుండా ఉండేటటువంటి సులభమైన పరిష్కార మార్గం నుదుటన గంధం బొట్టు ధరించడం. ఈ గంధం మనకు వీధుల్లో లభించేటటువంటి అష్టగంధ మూలికా చూర్ణం ఇలాంటివి కాదు సుమా. చక్కగా గంధం చెక్కని సేకరించి సానరాయి మీద గంధం చెక్కని అరగదీసి అలా వచ్చేటటువంటి శ్రీగంధాన్ని నుదుటన తిలకంగా ధరించడం. శ్రీగంధానికి ఔషధ విలువలు విశేషంగా ఉన్నాయి అంటుంది వస్తు గుణ దీపిక అనే గ్రంథం. శ్రీగంధాన్ని రుచి చూసిన పక్షంలో చేదుగా ఉంటుంది. బ్యాక్టీరియా ఫంగస్ ఏది కూడా దరి చేరకుండా ఆకట్టేటటువంటి శక్తి, నిరోధించేటటువంటి శక్తి శ్రీగంధానికి ఉంది. మహా వ్యాధులలో అలా మంచం మీద పడుకుని ఉంటే బెడ్ సోర్స్ అంటూ ఉంటారు. సామాన్యంగా ఇవి పోవండి అని కూడా ఆధునిక విజ్ఞానవేత్తలు చెబుతూ ఉంటారు. బెడ్ సోర్స్ కూడా పొలగొట్టేటువంటి శక్తి శ్రీగంధానికి ఉంది. కనుక గంధాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవడం. ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయే నమో నమః అన్న పేరిట నుదుట మనం పెట్టుకునేటటువంటి ఆ సుషుమ్న చక్రానికి ప్రతీకారంగా ఉండేటటువంటిదే శ్రీగంధం. ఈనాటి కాలంలో వ్యాధులు ఏమన్నా ఉన్నాయా అనే పరీక్ష చేసే నిమిత్తమై నుదుటన ఇలా ఒక యాంత్రిక పరికరాన్ని పెట్టి మీ టెంపరేచర్ ఎంత అంటూ చూస్తూ ఉంటారు. ఇక్కడే ఎందుకు చూడాలి? అరచేతి మీద మోచేతి మీద ఎందుకు చూడరు? మనలో ఉండే ఆ ఉష్ణ తాపమానం ఇక్కడే తెలుస్తుంది. కనుక సులభమైన పరిహార మార్గం ఈ నుదుటన బొట్టు పెట్టుకోవడం. బయట నుంచి ఏ విధమైన రోగాలు కూడా రాకుండా నిరోధించేటటువంటి శక్తి ఈ బొట్టుకు ఉంది. శరీరంలో సర్వనాడులు కేంద్రీకృతమయ్యేటటువంటి స్థలం ఈ నుదురు, ఈ మధ్య భ్రుకుటి. కనుకనే మనం అక్కడ శ్రీగంధంతో చేసిన బొట్టును పెట్టుకోవాలి. ఇది సులభమైన పరిష్కార మార్గం అంటుంది మీ సంకల్ప సిద్ధి. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఆరోగ్యం కాపాడుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు పంచమి షష్ఠీ తిథులున్నాయి. పూర్వభాద్ర నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు, సాంఘిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది.
జిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకొస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. మీకు పూజ్య భావన ఉందనుకోండి, అవతల వారి మీద చాలా గౌరవం ఉందనుకోండి, ఆ గౌరవం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు. కాబట్టి పూజ్య భావన మీ యందుంటే మీ మనసులో ఉండేటటువంటి ఆర్తి ఒకలా ఉంటుంది. అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా, ప్రణేజిత్వా దైత్య. మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప, ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం? కాబట్టి గబగబా వీళ్ళ అమ్మకి చెప్పాలి, అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. పరిగెత్తుకుంటే వచ్చేసారు. అమ్మో అమ్మవారి దగ్గరికి వెడుతున్నాం, ఇలా వెళ్ళొచ్చా? కవచం కట్టుకుని పైన ఓ పెద్ద ఏదో శిరస్త్రాణం అంటారు, అంటే తలకి దెబ్బ తగలకుండా అడ్డంగా పెద్ద ఇనపది పెట్టేసుకుంటారు. అది పెట్టేసుకుని వెళ్ళొచ్చా అమ్మ దగ్గరికి? వెళ్ళకూడదు. ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడ సమస్త గురువుల యొక్క స్వరూపం. ఒక మహానుభావుడి దగ్గరికి వెడితేనే మనం చొక్కా బనీను విప్పి పెడతామే, ఒక పీఠాధిపతి దగ్గరికి వెడితే అమ్మ దగ్గరికి వెడతారా? అలా ఎలా పడితే అలా. అందుకని వాళ్ళు ఏం చేశారు? రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలని తీసేశారు, తీసేసి పక్కన పెట్టేశారు. కవచిభిహి, కవచాల్ని మాత్రం వాళ్ళు విప్పలేదు. ఎందుకు విప్పలేదు అంటే ఆ కవచం చొక్కా తొడుక్కున్నట్టు ఉండదు, అది ఇనుముతో చేయబడి ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అవతల వాళ్ళు వేసే బాణాలు శూలాలు ఇలాంటివి తగులుతాయి, గుండెల్లో గుచ్చుకోకుండా కట్టుకుంటారు. అది దానికి పెట్టేటటువంటి గుండీలు మామూలు గుండీల్లో ఉండవు, పిట్లిపోకూడదు, బాగా పట్టుకోవాలి. అది ఏదో స్క్రూస్ బిగించేస్తారే అలా బిగించేసి ఉంటాయి. అది విప్పుకోవడం చాలాసేపు పడుతుంది. వాళ్ళ మనసులో ఎంత ఆర్తి ఉందంటే, ఎంత భక్తి ఉందంటే గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి, గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద పడిపోవాలి. అమ్మ అమ్మ నీ అనుగ్రహం చేతే గెలిచామమ్మా అని చెప్పాలి. ఇలా పరిగెత్తామంటే ఇలా శిరస్త్రాణం తీసేశారు. కాళ్ళకున్నటువంటి పాదరక్షల్ని ఈ కాలుతో ఈ వెనక, ఈ కాలుతో ఈ వెనక తొక్కి వదిలేశారు. కవచం విప్పుకోవాలంటే చాలాసేపు పడుతుంది, సహాయకులు ఉండాలి, అప్పుడు విప్పుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళకి మనసులో అంత ఓర్చుకోగలిగిన లక్షణం లేదు. కారణం అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న భక్తితో కూడిన ఆర్తి తప్ప ఆచారం పాటించకూడదన్న నిరసన భావం కాదు. అంటే అపచారం ఉపచారమైంది దేని వలన? విశేష భక్తి వలన. అది శంకరులు నాటకీయంగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు విశాఖేంద్రోపేంద్రో వీళ్ళు ముగ్గురు పర్యాప్తకొచ్చారు. చింతామణి గృహే, ఆ చింతామణి గృహం ముందు ఆగారు. గబగబా విప్పేసి కవచాలు చూసుకున్నారు. ఇవి విప్పడానికి చాలాసేపు పడుతున్నాయి, ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అన్నారు. అని అపహృత శిరస్త్రై కవచిభిహి, ఆ కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళారు. విశాఖేంద్రోపేంద్రో వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ముందు ఎవరు కూర్చునే గది ఉంటుంది? మొట్టమొదట అమ్మ కూర్చునే గది కాదు, నాన్నగారు కూర్చునే గది ఉంటుంది. ఎందుకని? ఆవిడ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి కదా. ఆవిడ శ్రీ మహారాజ్ఞి అయినప్పుడు హాల్లో ఆవిడ కూర్చుని ఆవిడ్ని కలవడానికి వచ్చేవాళ్ళని కూర్చోబెట్టుకుని కూర్చోకూడదేంటి? ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు. ఎందుకు వహించదో తెలుసా? అది సౌందర్యలహరి. సౌందర్యలహరి అన్న మాటకు అర్థం ఏంటంటే, సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు, అంతఃసౌందర్యం, పతివ్రతా సౌందర్యం, అమ్మ సౌందర్యం, అది సౌందర్యలహరి, ఆ ప్రవాహం. ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది. అందుకని ఆవిడ గొప్ప పతివ్రతా స్వరూపిణి. కాబట్టి భర్త గారు ముందు కూర్చుని ఉంటాడు, వచ్చిన వాళ్ళని కలుస్తాడు. ఆయన భోజనం చేసినటువంటి పాత్రలు అవి ఉంటాయి. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే పరమశివుడు భోజనం చెయ్యగా మిగిలిన పదార్థములతో కూడిన విస్తరి కనపడింది. కనపడితే శివప్రసాదం దొరకమంటే దొరుకుతుందా? శివనిర్మాల్యం, శివోచ్ఛిష్టం. తండ్రి మీద అంత గౌరవం, అమ్మాయే అంత పతివ్రత, తన భర్తని గౌరవిస్తే వీళ్ళు గౌరవించద్దు? వీళ్ళుట ఇలా చూశారట విస్తరి వంక. అంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళకి ఆకలి ఇట్లా. నాన్నగారు విస్తట్లో బూరు వదిలేశారు, గారు వదిలేశారు. నాన్నగారు ఆ పక్కన కాస్త పాయసం వదిలేశారు. ముగ్గురు పుచ్చుకోవచ్చుగా. అమ్మ మీద గౌరవం ఉంటే నాన్నగారిని పట్టించుకోకపోవడం అసహ్యంగా అమ్మ దగ్గరికి రాణిస్తుంది అలాంటివన్నీ. మరి ఎందుకు పుచ్చుకోలేదు?
శంకరులు కారణం చెప్తున్నారు. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. వాళ్ళు తల తిప్పేశారు. ఎందుకు తల తిప్పేశారంటే అది చండాంశ, చండుడికి చెందాలన్నారు. ఎవరు చండుడు? శంకరులు చెప్పకుండా చెప్తారు, పరమశివ కుటుంబమునందు 4వ వాడు. మర్యాద మన వైపు క్షీణించిపోయింది. ద్రవిడ దేశంలో చూడాలి, శివాలయంలో పల్లకి బయటికి వెడితే పార్వతీ పరమేశ్వరులు పెడతారు, వెనక వినాయక సుబ్రహ్మణ్యులు పెడతారు. 5వ వాడిగా కుటుంబ సభ్యుడిగా వెళ్ళేటటువంటి వాడు చండీశ్వరుడు పెడతాడు. పరమశివ కుటుంబమునందు స్థానమిచ్చాడు శివుడు. ఎవరికి? మర్త్యునకు. మర్త్యుడంటే మనలా శరీరంతో పుట్టి శరీరం విడిచిపెట్టేటటువంటి ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెరియ పురాణంలో 63 మంది నాయనారుల చరిత్ర చెప్తారు. ఒకానొక చోట శైనలూరు అని ఒక గ్రామం ద్రవిడ దేశంలో. ఆ శైనలూరు అన్న గ్రామంలో యచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన వేదం చదువుకునేవాడు, వేదం పాఠం చెప్పేవాడు అందరికీ. ఆయన భార్య పేరు పవిత్ర. ఆ పవిత్ర యచ్చదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు విచార శర్మ. ఏమి పేరులో నిజంగా! విచారణ అంటే బస్సు ఎప్పుడు వస్తుందని అడగడం కాదు, విచారణ అంటే బ్రహ్మతత్వమును తెలుసుకుంటారు, బ్రహ్మ జిజ్ఞాస, దానికి విచారణ అని పేరు. ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి, ఆత్మ విచారణ చేస్తున్నాడు అంటారు. నయ్యితి 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 అని విచారణ చేస్తాడు. విచార శర్మ వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు. ఆయన వేదం చదువుకున్నాడు, వేదంలో గోసూక్తం చదువుకున్నాడు. అబ్బా, ఆవెంత గొప్పది తెలుసుకున్నాడు. ఆయనకి గోవు కనపడితే ప్రాణం. ఎందుకని? ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది. అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు. ఒక ఆవు అరటిపండు పెట్టారనుకోండి, ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు. అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు. ఆయన గోవు వైభవం విన్నాడు. ఆ గోవుని దూడతో కలిసి వెడుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు. ఆయన చూశాడు, చూసి అరే రే గోవుని కొడతావేరా, చాలా దోషం రా, అది పరదేవతా స్వరూపం, గోవుని కొట్టకూడదన్నాడు. నువ్వు కాయి ఆవును అన్నాడు. అంతకన్నా భాగ్యమా, నేను కాస్తాను ఆవులు అన్నాడు. అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని వెడుతున్నాడు. ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు, అక్కడ పచ్చగడ్డి ఉండేది, అక్కడ మేపుతూ ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు. స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు, ఎంత అద్భుతంగా ఉంటుందో. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు. ఆయన వేదం సామవేదం చదువుతారు. ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్టుగా మంత్రం చెప్తారు. మీకు వీణానాదం వినపడుతుంది. అలా చదువుతారు సామవేదం. శాంతి, సామ అంటే శాంతి. వేదానికి ఆ శక్తి ఉంది. కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి యందు క్షీరస్రావ శక్తి పెరిగింది. అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇతను రోజు రోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు. ప్రాకారాలు, అంతరాలయాలు, ఉపాలయం, సభామంటపం, ముఖమంటపం, అర్ధమంటపం, అంతరాలయం, అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు. ఇతను వేదం చదువుతుంటే ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక శిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది. ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి, సైకితలింగానికి అభిషేకం చేసేవాడు. ఏనా బోటి వెర్రాడో అలా పోతున్నాడు. అదే వీడేమిట్రా పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు. బ్రాహ్మణులు అన్నారు, నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ. తండ్రి యచ్చదత్తనుడు అన్నాడు, నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు, దేవాలయం కట్టాడు, శివలింగం కట్టాడు, పాత్రలు పెట్టాడు, ఆవులు వస్తున్నాయి, పాలు పోస్తున్నాయి, ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద. తండ్రి చూశాడు, దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడి పరిగెత్తుకొచ్చాడు. ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు. ఆయనకి వినపడలా, తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో. కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని, దేవాలయాన్ని. ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు.
ఆలయాన్ని తన్నాడు. ఈ కాళ్ళు ఉండకూడదు, ఉంటే తండ్రి రాబో కాలంలో చాలా దోషం పొందుతాడు, కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు గొడ్డలు ఒకటి పట్టుకొస్తుండేవాడు. ఏదైనా ముళ్ళ కంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి వాటిని నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి 2 కాళ్ళు నరికేశాడు. తండ్రి కింద పడిపోయి రక్తస్రావం అయి చనిపోయాడు. ఆ శివలింగంలోంచి సైకత లింగంలోంచి నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు. నాయన, వేదం యొక్క శక్తిని నిరూపించావు, నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు, కాబట్టి నీకు నా కుటుంబంలో 5వ సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను.